Hey channel, welcome to my guys. Hey welcome channel to my guys. Hey guys, channel to my welcome. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. పోయిన వీడియోలో నేను స్టిక్కరింగ్ వేపిస్తాను చెప్పాను. ఇప్పుడైతే వేపిస్తాను. ఎందుకంటే ఆ వీడియోలో మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు చెప్తాండి ఏమంటే ఆడ 200 ఉన్నాయి కదా, ఆ 200 అయితే కాదు మంది, 200 అయితే కాదు మన 160 అండ్ 200 అయితే తెప్పించాడు. అదే 200 రిమూవ్ చేయించేసి వేపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఆ పక్క 160గా తీపిచ్చేసి మొత్తం బ్లాక్ అయితే వేయించేస్తాను. ఈరోజైతే నాకు చాలా కష్టాలు, తెల్లారించి నైట్ దాకా చాలా కష్టాలు అయితే అయిపోయింది. ఎందుకంటే నేను మార్నింగ్ పోయి వేయించుకుందాం అనుకున్నాను. మార్నింగ్ బండి ఎత్తుకుంటే చైన్ అయితే పడిపోయింది, అంటే చైన్ అయితే సైడ్కి అయితే వచ్చేసింది. ప్లస్ ఆ పేస్ మెకానిక్ షాప్ కాడ వెళ్ళి పెట్టినాను. అన్న ఈవినింగ్ అమ్మ ఇప్పుడు ప్లస్ ఆయిల్ చేంజ్ చేయించాము, చేంజ్ చేసాడు. వెళ్ళి బండిని పికప్ చేసుకొని అంటే బండి తీసుకొని వెళ్తానప్పుడు టైర్ పంచర్ అయిపోయింది. టైర్ అయితే పంచర్ అయిపోయింది కదా, వెళ్ళి టైర్ పంచర్ అయిపోయింది. దాన్ని తీపించుకునేసి ఆడికి వెళ్ళే ల్యాబ్కి స్టిక్కరింగ్ వేయించుకునే ల్యాబ్కి నాకు 9 అయితే అయిపోయింది. పోయి అడిగాను, వాళ్ళైతే ఇప్పుడైతే అవుదని చెప్పారు. కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మేమైతే వేయించుకుంటున్నాము. దానికి ముందు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఎందుకంటే ఆడ కొంచెం అమౌంట్ హైగా ఉందని అయితే వెళ్ళాము. పక్కనే షాప్ ఇంకోటి ఉంది, ఆడికి వెళ్తే వీళ్ళకన్నా ఎక్కువ చెప్పినారు. పక్కనే షాపులు అయితే వీళ్ళకన్నా ఎక్కువ చెప్పినారు. షాప్ వచ్చి శ్రీదేవి కాంప్లెక్స్ ఉంటుంది, శ్రీదేవి కాంప్లెక్స్లో ఉంటుంది. సిటీ వచ్చి తిరుపతి. ఎప్పుడైనా వెళ్ళి వేయించుకోవచ్చు, కానీ నైట్ అయితే పోబాకండి. ఏరు మేము నైట్ అయితే వెళ్ళి వేయించుకున్నాము. ఇప్పుడు అన్న స్టిక్కరింగ్ వేస్తాను కదా, అన్న అయితే అడిగాడు నైట్ అయితే రాబాకండి, మార్నింగ్ అయినా అట్ట కొంచెం ముందన్నా రాండి అని చెప్పాడు. అన్న చెప్పిన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. సరే తమ్ముడు అని చెప్పి అన్న వేస్తున్నాడు. హీట్ చేసి మొత్తం ఆ స్టిక్కరింగ్ లిక్విడ్ వేసి కడుగుతానుగా, అంటే లిక్విడ్ వేసి దాన్ని తుడుస్తున్నాడు. అంటే గమ్ము ఉంటుంది కదా అతుక్కొని, దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాడు. రిమూవ్ చేసి ఇప్పుడైతే బ్లాక్ అయితే వేపిస్తాను. మొత్తం బ్లాక్ వేపించేస్తాను. 160 ఆ 200 దగ్గర అంతా మొత్తం బ్లాక్ వేపించేసి ఫ్రంట్ డూమ్లెట్ కాడ పైన ఆంజనేయ స్వామి బొమ్మ అయితే వేపిస్తాను. ఆంజనేయ స్వామి బొమ్మ ఎందుకంటే మన కలికి సినిమాలో లాస్ట్ ఎండింగ్ లో చూపిస్తారు కదా, రథం మీద పైన ఫ్లాగ్ ఆంజనేయ స్వామి అట్టనే కాదులే, కాపాడుతున్నది జెండాపై కపిరాజు, నడుపుతున్నది ఉల్లంకాలు నడిపించేది. వాళ్ళైతే వెళ్ళారు అన్నారు. మీ గన్నకైతే వచ్చాం కాబట్టి నైట్ అయిపోయింది కాబట్టి, అంటే అంతా పేస్ట్ చేసుకొని మనం అంటే మన కష్టాన్ని అదంతా చూసుకొని అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేద్దాం? తర్వాత అక్కడికి వెళ్తే అడిగితే ఇప్పుడైతే అవుతుందని చెప్పాడు. ఎందుకంటే స్టిక్కరింగ్ రిమూవ్ చేయించి హీట్తో రిమూవ్ చేసి మళ్ళీ ఒక ½ అవర్ తర్వాత మళ్ళీ హీట్ చేసి మళ్ళీ బ్లాక్ కలర్ స్ట్రీట్ అయితే వేయాలని చెప్పాడు. దాదాపు 1 అవర్ అయితే పడుతుందని చెప్పాడు. మేము రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ మేమైతే వేయించుకున్నాము. ప్లస్ వచ్చి ఇది మాకు ఫస్ట్ షాప్ ఇదే, అంటే ఫస్ట్ షాపింగ్ ఇదే. సెకండ్ వచ్చి పక్కన అంటే ఇవన్నీ ఎక్కువ రేట్ చెప్పాను, ఆ పక్క అయితే వెళ్ళాము. ఇప్పుడైతే ఈడ వేయించుకున్నాము. ముందు ఫస్ట్ ఈ షాప్ కాడికి వచ్చి మళ్ళీ ఈడ అమౌంట్ ఎక్కువ చెప్పాను 600 అని, ఆ పక్క అయితే వెళ్ళాము. ఆ పక్క దీనికన్నా ఎక్కువ చెప్పినారు. సేట్ కాదని అన్న దగ్గరికి పోతే బాగోదని ఆ పక్క షాప్కి అయితే వెళ్ళాము. అన్న సేమ్
సెకండ్ షాప్ కాడికి ఎంతైతే చెప్పినాడో అంతైతే చెప్పినాడు అనగానే 800 అయితే అవుతున్నాయి ఇప్పుడు. అంటే ఈ పక్క వచ్చి 400, ఈ పక్క 400 మెజర్మెంట్ తీసుకొని మొత్తం 400 అంటే 400 అయితే అవుతున్నాయి ఇప్పుడు. ఈ పక్క 400 అవుతుంది ఇప్పుడు. అన్నైతే ఇప్పుడైతే వేయనని ఇప్పుడు మార్నింగ్ రాని వేస్తాను, టైం అయితే లేదు ఇప్పుడు. ఇటు కాదండి, మళ్ళీ ఫస్ట్ వెళ్ళాం కదా ఆ షాప్ కాడికి అయితే వెళ్ళి మళ్ళీ అయితే వేయించుకున్నాము. మొత్తం బ్లాక్ అయితే వేయించుకున్నాను, ఆ పక్క మొత్తం బ్లాక్ వేయించుకున్నాను. ప్లస్ ఫ్రంట్ ఆంజనేయ బొమ్మ వేపిస్తున్నాను. మీరు బాగుందా లేదో మాకు చెప్పండి, కామెంట్స్ సెక్షన్లో పెట్టండి. చెప్పలే కదా, లొకేషన్ వచ్చి తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్. నంబర్ వచ్చి ఓల్డ్ అంటే ఒక షాప్ నంబర్ వచ్చి 94, 93 మ్యాక్సిమం నాకైతే తెలియదు, చూడలేదు అంతగా. ఇంత టైం అయితే అయిపోయింది అన్న. అంటే నిదానంగా కూర్చొని మెల్లిగా అవైతే వేస్తున్నాడు అన్న. అంటే హీట్ చేస్తా పక్కన పక్క వచ్చి వేరే అన్న వెనకాల రెడ్ కలర్ ఉంది కదా NS అంటే 160 వెనకాల సీట్ వెనకాల ఆ రెడ్ కలర్ లైన్ అయితే రిమూవ్ చేయించేస్తాను మొత్తం. అదేమో స్టిక్కర్ లేకుండా చిన్న పార్ట్ స్టిక్కర్ లేకుండా రిమూవ్ చేయించేద్దాం అనుకున్నాను. కానీ ఆ NS 160 ఉన్నాయి కదా సీట్ అంతా ఒకటి ఉండిచ్చాను. మొత్తం వైట్ అండ్ బ్లాక్ ఉంటే బాగుంటుందని ఆ NS 160 రిమూవ్ చేయించేస్తే అది ఏ బండగా తెలియదు కదా అని నేను రిమూవ్ చేయించేద్దాం అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ అయితే వద్దని చెప్పారు. నేను అట్టయితే పెట్టేసాను. ఇప్పుడైతే 90% అయితే అయిపోయింది. ఆంజనేయ స్తంభం అయితే వేపిస్తాను. ఇప్పుడైతే ఆంజనేయ స్తంభం అయితే వేస్తున్నాడు, చూడండి. చూసి అయితే నాకు చెప్పండి బాగుంది లేదు. ఎందుకంటే ఆంజనేయ స్తంభం వేపిస్తాను, మన బండిని కాపాడతారు, మనల్ని కాపాడతారని వేయించుకున్నాను. అట్టానే కాదు, సెంటిమీటర్ మనకి ఉంటుందని ధైర్యం అందుకే వేపిస్తాను. మీరు బాగుందా లేదో మీరు చెప్పండి. ఇదే పనిగా ఎన్నిసార్లు అడుగుతున్నానంటే నాకే తెలియదు. ఇప్పుడైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బ్లాక్ వేసేప్పుడు కొంచెం పోతుంది కదా, దాన్ని అయితే కవర్ చేస్తాడు అన్న. నిదానం కూర్చొని కవర్ చేస్తాడు అన్న. నైట్ ఇప్పుడైతే 10-20 అయితే అవుతున్నది. మొత్తం కూర్చొని నిదానంగా హీట్ చేస్తూ వేస్తున్నాడు. హీట్గానే కొంచెం ఎక్కువ అయితే ఫేస్గా మీకు అది ముందే పల్సింగ్గా ఉంటుంది, అది స్టిక్కరింగ్ అని. హీట్ అయితే కాలిపోతున్నది అని మెల్లిగా కూర్చొని నిదానంగా అయితే వేస్తున్నాడు. మొత్తం ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది స్టిక్కరింగ్ అని. అన్న ఆడ అంటే చిన్న లేయర్స్ తీసుకొని మధ్యలో ఆడ కొంచెం కట్టే ఉంటుంది కదా, అదంతా కవర్ చేస్తున్నాడు. కవర్ చేసాడు. మొత్తం అయితే అయిపోయింది ఫినిష్ వర్క్. బాగుందా లేదో కామెంట్స్లో పెట్టండి. మొత్తం ఆల్రౌండ్ మొత్తం బాగుందా లేదో కామెంట్స్లో పెట్టి నాకు చెప్పండి ప్లీజ్. డిజైన్ మీకు నచ్చిందా లేదో చెప్పండి. బ్లాక్ బెరింగ్ సెట్ అయిందా లేదో బండికి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.